ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానాన్ని బోధించేవాడు గురువు. ఈ సిరీస్లో మన జీవితాన్ని వెలుగువైపు నడిపించే ఆ గురువు యొక్క తత్వాన్ని, పాత్రను, ప్రాముఖ్యతను 11 ఎపిసోడ్ల ద్వారా తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉండండి, పయనాన్ని ప్రారంభిద్దాం. మొదటి ఎపిసోడ్, గురువు లేకుండా మార్గం లేదు అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దారి చూపించేవారు అవసరం. ఒక్క అడుగు తప్పితే జీవితమంతా తప్పుదోవలో పోతుంది. అప్పుడు జీవితం అయోమయం, అంధకారం అవుతుంది. ఈ జీవిత పయనంలో మన కళ్ళు తెరిచి చూపించే దేవుడే గురువు. గురువు లేకుండా మార్గం లేదు. అది యోగమైన, జ్ఞానమైన, జీవన రహస్యాల బోధనైన ప్రతి ఒక్కదానికి గురువు అనేది తొలిమెట్టు. వేదాలు చెబుతున్నాయి, తద్విజ్ఞానార్థం సద్గురుమేవాభిగచ్చత్. అంటే జ్ఞానాన్ని పొందాలంటే గురువునే ఆశ్రయించాలి. దారి చూపేవాడు గురువే. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి గురువు అయి ధర్మ మార్గం చెప్పాడు. రాముడు కూడా విశ్వామిత్రుల చెంత విద్య నేర్చుకున్నాడు. దైవం సైతం గురువు మార్గం ద్వారానే గమ్యం చూపిస్తుంది. ఈ రోజుల్లో మనలో చాలామందికి గురువు అవసరం ఉందని తెలుసు, కానీ ఎవరు సరైన గురువో తెలుసుకోవడం పెద్ద సవాల్గా మారింది. అయినా మంచి గురువును ఎంచుకొని ముందుకు సాగాలి. గురువు లేని శిష్యుడు కొండల మధ్య అంధుడిలా, చుట్టూ పుట్టిన ధ్వని వినిపిస్తుంది, కానీ దారే కనిపించదు. ఎంత వెతికినా శూన్యం, అంతటా చీకటి. అదే గురువు వస్తే వెలుగు పుడుతుంది, మార్గం కనపడుతుంది. మన జీవితం దిక్సూచి లాంటి గమ్యాన్ని చేరుతుంది. జీవితంలో ఏ మార్గం కావాలన్నా మొదట కావలసింది గురువు. ఎందుకంటే మనకు జీవితంలో విజయాల కోసం, శాంతి కోసం, దైవానుగ్రహాని కోసం ఎంత శ్రమించామన్నది ముఖ్యం కాదు. మన శ్రమకు సరైన దారిని చూపించగల ఒక్కడు మనకు కావాలి. అవును, వాడే గురువు. గురువు ఉంటే చీకటి కూడా మార్గంగా మారుతుంది. గురువు ఉంటే నిన్ను నీవు గెలుచుకునే మార్గం తెరుస్తాడు. గురువు ఉంటే జీవితమే ఒక తపస్సు, జీవితం ఒక యాత్రగా మారుతుంది. ఇవాళ మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, కానీ ఆ పరిష్కారం గురువు చూపించిన బాటలో ఉన్నప్పుడు మాత్రమే అది శాశ్వతమవుతుంది. గురువు అంటే కేవలం ఒక బోధకుడు కాదు, ఆయన ఒక దీపం. మన చీకటి జీవితం కోసం వెలిగే దీపం. గురువు అంటే దేవుడి దగ్గరికి నిన్ను నడిపించే ప్రణాళిక. ఆయన లేకుండా మార్గం లేదు, ఆయన లేకుండా శాంతి లేదు, ఆయన లేకుండా జీవితం సంపూర్ణం కాదు. అందుకే మన జీవితం ప్రారంభమయ్యే ముందు, మన మార్గం తేలక ముందే మనం కోరుకోవలసింది ఒక్కటే, ఒక నిజమైన గురువు. ఎందుకంటే గురువు లేకుండా మార్గం లేదు. మన మార్గం గురువు చూపినదైతే మన గమ్యం శాశ్వతమవుతుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గురువు కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.